సన్నిధిలో నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించి ఘనపరచటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా. అల్పులమైన మా ఎడల నీ ఉన్నతమైన కృపను చూపి విలువైన పరలోకపు పనిని మా చేతిలో పెట్టి యథార్థముగా, నమ్మకంగా, సరి అయినటువంటి బోధకులుగా మేము బ్రతకాలని మీరు ఆశపడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరోసారి ఈ నవంబర్ నెలలో GNPM సేవకులుగా మేమందరము కూడి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. లేని మాట నా నోట నుండి రావద్దు నాయనా. ఏది నీ వాక్యము చెప్పిందో, చరిత్ర ఏది మాట్లాడిందో, ఈ లోకములో ప్రభువా మేము ఏ మాటలైతే మా జీవితాన్ని ఉత్తేజపరిచి నీ కొరకు నిలబడతాయో ఆ మాటలు నా నోటి నుండి రానివ్వండి. నీ సన్నిధిలో ఉన్నటువంటి నేను నిమిత్త మాత్రుడను అని ఒప్పుకుంటున్నాను. నీ పరిశుద్ధ జ్ఞానమిస్తే తప్ప, నీ యొక్క ఉన్నతమైనటువంటి కార్యము జరిగిస్తే తప్ప మీ మాటలు మాకు అర్థం కావు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన ఈ మాటలు పరిశుద్ధాత్మ సహాయముతోనే మేము అర్థం చేసుకోగలమని మేము ఎరిగిన వారమై ముందుకు వెళుతూ ఉన్నాం. సహాయము చేయండి. ఇంతవరకు నీ వాక్యములో గొప్ప సంగతులు మేము విన్నాం. ఒక ఎద్దు, ఆ ఎద్దు చేసే సేవ, ఆ ఎద్దు పొలములో పడే ప్రయాస ఎంత ఉన్నతమైనదో మేము విన్నాం. మరోసారి నీ మాటలు వినటానికి ఆశపడుతూ ఉన్నాం. నీ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా వాక్యం మీద మనసు పెట్టి ఎక్కడ అపవాదికి తావివ్వకుండా మీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి GNPM దైవ సేవకులందరికీ ఈ యొక్క నవంబర్ మాసంలో ఈ రీతిగా కూడుకొనుటకు చూపిన మొదటిగా ప్రభువుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సేవకులారా, దైవ గ్రంథములో నుండి మనము కొన్ని నెలలుగా అపోస్తులుల మిషనరీ పరిచర్య, అపోస్తులు చేసినటువంటి పరిచర్య విధానాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే మనం మరి కొంతమంది దేవుని యొక్క పరిచర్యలలో వారి వారి పనులలో దేవునికి ఎంత నమ్మకంగా బ్రతికారో దేవుని వాక్యములో మనము చూస్తూ వచ్చాం. మరి ఈరోజు కూడా మరొక వ్యక్తిని నేను లేక మరొక అపోస్తులుణ్ణి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఒక పావుగంట ముందే ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. ఆ తర్వాత పోయిన నెలలో చెప్పినట్లుగా ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఫలితాలను బట్టి GNPM మినిస్ట్రీలో కొనసాగే విధానం కూడా ఉంటుంది. ఇది మీరు గుర్తించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథములో నుండి అపోస్తులుడైన తద్దయి అనే వ్యక్తిని గురించి మాట్లాడుకోబోతున్నాం.
ఏంటి చూస్తున్నారు? రాధా పేరు రాయటం రాసుకోండి మరి. అపోస్తలుడైన తద్దయి. ఈ తద్దయ్యకు మరొక 3 పేర్లు ఉన్నాయి. లెబ్బయి, యూద. బైబిల్ గ్రంథంలో మనం వింటున్నటువంటి ఈ మాటలన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటి మాటలు. ఏదో కాలక్షేపానికి మనం చెప్పుకోవటం లేదు. బైబిల్ మనకు అర్థం కాకుండా బోధించటం తప్పవుతుంది. మనకు తెలియకుండా వాక్యాన్ని బోధించటం, ప్రియులారా, దేవుని తీర్పులో నిలబడవలసి వస్తుంది, నేనైనా మీరైనా. అందుకే వాక్యాన్ని నేర్చుకోవటానికి నేను ఎప్పుడు కూడా ప్రియులారా వెనుకాడను. మాటి మాటికి దేవుని వాక్యం ముందు కూర్చొని ఎన్నో విషయాలను సేకరించి దేవుని వాక్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ పరిశీలన చేసి మీ ముందుకు తీసుకురావటానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఈ తద్దయి అనే వ్యక్తిని గూర్చి ఎక్కడెక్కడ వ్రాయబడిందో ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. పిలుపు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి. తర్వాత మార్కు సువార్త 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. తద్దయి. లూకా సువార్త చదవండి. తర్వాత 6వ అధ్యాయము 16వ వచనం. యాకోబు సహోదరుడైన యూదా. చాలు. యాకోబు సహోదరుడైన యూదా. మత్తయి సువార్తలో లెబ్బయి అను పేరు గల తద్దయి అనేటువంటి మారు పేరు గల లెబ్బయి అని వ్రాయబడింది ఆయన పేరు. మార్కు సువార్తలో కేవలం తద్దయి అని మాత్రమే వ్రాయబడింది. లూకా సువార్తలో వ్రాయబడిన మాట యాకోబు సహోదరుడైన యూదా అని వ్రాయబడింది. ఈ మాటలన్నీ కూడా మనము బహు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే నేను చెప్పాను, యూదులకు ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉంటాయి అని. యూదుల యొక్క విధానంలో ఒక పేరు కంటే ఎక్కువ పేర్లు యూదులలో ఉంటాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథం విషయంలో చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు ఒక సత్యాన్ని మనము బయటకు తీయాలంటే పరిశీలన చేయటం చాలా అవసరం. ఇక్కడ తద్దయి అనే మాట, తద్దయి అనే మాట థియోడర్
అనేటువంటి అరామిక్ పదము నుండి వచ్చింది. థియోడర్. థర్డ్ అనేటువంటి పదములో ఈ యొక్క నామకరణం అనేది వస్తుంది. థర్డ్ అనేటువంటి విధానములో థర్డ్ అనగా అర్థం ఏంటంటే రొమ్ము అని అర్థం. థర్డ్ అనేటువంటి మాటకు అరామిక్లో రొమ్ము అని అర్థం. తర్వాత మనకు లెబ్బయి అనే ఒక పేరు కనబడుతుంది. అయిందే ఆ పేరు కూడా. ఈ లెబ్బయి అనే మాట లెబ్ అనేటువంటి హెబ్రీ పదము నుండి వచ్చింది. లెబ్ అనేటువంటి హెబ్రీ పదము నుండి వచ్చింది. లెబ్బయి అనే మాటకు అర్థం ఏంటంటే హృదయం. హృదయం అని అర్థం. ఇక తర్వాత యూధ అనేటువంటి పేరు, ఈయనకి మరొక పేరుంది, యూధ అనే పేరు. ఇది గ్రీకులో జూడస్ అంటారు. లాటిన్లోకి వచ్చేసరికి జూడ్ అంటారు. ఎందుకు మీకు ఇవి రాసి చూపిస్తున్నానంటే మీరు నోట్స్ రాసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, తెలుసుకోవటానికి చాలా మనకు తేలిగ్గా ఉంటుంది. ఇతడు అపోస్తులుడు. ఈరోజు మనం అపోస్తులుడైన ఈ తద్దయి గురించి మాట్లాడుకుంటున్నాం. తద్దయికున్నటువంటి ప్రియులారా మరొక పేరు లెబ్బయి, మరొక పేరు యూధ. యేసు ప్రభు శిష్యులను గూర్చి, అపోస్తులను గూర్చి మీరెప్పుడైనా చదువుకునేటప్పుడు యూద అనే పేరు వచ్చినా లేకపోతే తద్దయి అనే పేరు వచ్చినా లెబ్బయి అనే పేరు వచ్చినా ఆలోచించాలి. లెబ్బయి తద్దయి అనే మాటలు మనకు తొందరగా వస్తాయి కానీ అర్థమవుతాయి కానీ యూద అనే పేరు దగ్గరకు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఎందుకని? యేసు ప్రభు శిష్యులలో ఈ యూద కాక మరొక యూద కూడా ఉన్నాడు. ఎవరైనా? ఇస్కరియోతు యూద అనే వ్యక్తి ఉన్నాడు. అలా కాకుండా మరొక యూద కూడా మనకు కనబడతాడు. యేసు ప్రభు యొక్క సోదరులలో ఒక యోధ కనబడతాడు. అలా బైబిల్లో క్రొత్త నిబంధనలో మనకు చాలా చోట్ల యోధ అనే పేరు వస్తుంది. ఆ పేరు వచ్చినప్పుడు ఇది ఎవరిని గూర్చి వ్రాయబడింది అనేది మనం ఆలోచించాలి. లేకపోతే మనం ఒకరిని గూర్చి చెప్పబోయి మరొకరి గురించి చెప్పే అవకాశం ఉంటుంది. అదే ఇది అని, ఇదే అది అని అనుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మనము ఆలోచించాలి. ఈ యూదాను గూర్చి ఎక్కడ మాట్లాడినా, లేదు ఈ తద్దయి గూర్చి, ఈ లెబ్బయి గూర్చి ఎక్కడ మాట్లాడినా మనము ఈయన పరిస్థితిని గూర్చి, ఈయన యొక్క విధానాన్ని గూర్చి మనము ఆలోచించాలి.
ఇక ఇతడు జాలరి వృత్తి కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. అంటే చేపలు పట్టేవాడుగా మనం ప్రియులారా తెలుసుకోవచ్చు. ఇతని తండ్రి పేరు అల్ఫయి, బ్రాకెట్లో క్లోఫా అని కూడా పెట్టుకోండి. ఇతని తండ్రి పేరు అల్ఫయి, వృత్తికి జాలరి, తండ్రి పేరు అల్ఫయి, క్లోఫా, తల్లి పేరు మరియా, సహోదరుని పేరు యాకోబు. ఈ తద్దయి యొక్క తండ్రి పేరు క్లోఫా లేదా అల్ఫయి అని కూడా మనం పిలుచుకోవచ్చు. తల్లి పేరు మరియా, సహోదరుని పేరు యాకోబు. అయితే ఇతను గూర్చి కొన్ని అనుమానాలు క్రైస్తవ పండితులలో ఉన్నాయి. కొంతమంది ఇతడు యాకోబు అనగానే అల్ఫయి కుమారుడు యాకోబు మనం అంతకుముందు ధ్యానం చేశాం. యాకోబు అనగానే యాకోబు పత్రిక రాసిన యాకోబు అని అనుకున్నారు. తరువాత యోధా అనగానే యోధా పత్రిక రాసినటువంటి యోధా అని కొందరు అనుకున్నారు. కానీ బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం చూస్తే యాకోబు పత్రిక అనేది యేసు ప్రభు సోదరుడు రాసిన పత్రికది. యేసు ప్రభు సోదరుడు అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియా యోసేపులకు కలిపి కొంతమంది పిల్లలు పుట్టారు. వారిలో మనకొక యాకోబు కనబడతాడు, వారిలోనే మరొక యోధా కనబడతాడు. అయితే వారు యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా బ్రతికి ఉన్న దినాలలో వారు యేసు ప్రభు నమ్మలేదు కదా. మరియ పిల్లలు, యోసేపుకు మరియకు పుట్టినటువంటి పిల్లలు యేసు ప్రభు బ్రతికి ఉన్న దినాలలో వారు ప్రభువుని అంగీకరించలేదుగా. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కదా వారు ఆయన దైవ కుమారుడు అని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ తర్వాత దేవుని పనిలో దిగారు. వారు రాసినటువంటి పత్రికలవి. యేసు ప్రభు సోదరుడు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక యాకోబు పత్రిక, యోధా గారు రాసిన పత్రిక యోధా పత్రిక. కానీ ఈయన కాదు అనేటువంటిది ఎక్కువ మంది ఒప్పుకుంటున్నటువంటి విషయం. ప్రియులారా ఆలోచించండి. ఇక ఆ తరువాత ఈ తద్దయిని గూర్చి మనం మాట్లాడుకునేటప్పుడు మరొక విషయం కూడా పండితులలో ఉంది. అదేంటంటే ప్రియులారా, ఈ యొక్క మనము చదువుకున్న తద్దయి లేక ఈ యొక్క లెబ్బయి లేదు ఈ యూద అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క తల్లి మరియు యొక్క కజిన్ కుమారుడు అనేటువంటిది కూడా కొంత ఒక వాదన ఉందండి. ఎందుకంటే బైబిల్లో ఇవి లేవు కాబట్టి మనము ఇది అని ఖచ్చితంగా చెప్పకూడదు. బైబిల్ ఎక్కడ మౌనంగా ఉందో మనం కూడా అక్కడ మౌనంగా ఉండాలి. బైబిల్ ఎక్కడ నోరు తెరిచిందో అక్కడే మనము నోరు తెరవాలి. మనకు తెలియకపోయినా తెలిసినట్టు మాత్రం చెప్పకూడదు.
ఏమండి, తెలియకపోయినా తెలిసినట్టు చెప్పకూడదు. అంతకుముందు ఒకసారి నేను చెప్పాను, యేసు ప్రభు దగ్గరకు ఒక పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆయనతో వారందరూ అన్నారు, బోధకుడా, ఈమె పాపము చేస్తుండగా, వ్యభిచారము చేస్తుండగా మేము పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా, మీరేమంటారు అని యేసు ప్రభుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు, మీలో పాపము లేనివాడు మొదటిగా ఆమె మీద రాయి వేయండి అని చెప్పి వంగి ఏదో రాయుచుండెను అని బైబిల్లో ఉంటుంది. కానీ మనోళ్ళల్లో కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ పాపాన్ని యేసు ప్రభు రాస్తున్నాడని చెప్పారు. వాళ్ళ పాపాలను యేసు ప్రభు రాస్తున్నాడు అని చెప్పారు. నిజమా? పాపాన్ని రాస్తున్నాడు అనే మాట ఉందా బైబిల్లో? ఏదో రాయుచుండెను అని ఉంది. ఏదో రాయుచుండెను అని చెప్పినప్పుడు మనం కూడా ఏదో రాస్తున్నాడనే చెప్పాలి. పాపం రాస్తున్నాడని ఎట్లా చెబుతావు? అయినా వాళ్ళ పాపాలు అంతగా ఆయన నేల మీద రాయాల్సినంత అవసరం ఏముంది? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాపమే ఉంటుందా ఏంటి? ఎన్ని పాపాలు, వాళ్ళ జీవితంలో జరిగిన పాపాలన్నీ రాయాలి అని అంటే ఎంత టైం తీసుకుంటుంది ఒక్కొక్కళ్ళ పాపాలు వ్రాయాలంటే? కాబట్టి పాపాలు కాదు, ఏదో వ్రాయుచుండెను. ఎందుకంటే కరుణామయుడి సినిమాలో కూడా అదే జరిగింది. అక్కడ అదే అనుకుంటారు వాళ్ళంతా, ఇదిగో ఈయన మన పాపాలు రాస్తున్నాడని పారిపోతారు, అనుకుంటూ పారిపోతారు వాళ్ళు. అదే పట్టుకున్నారు మన వాళ్ళు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తెలిసినది ప్రియులారా తెలిసినట్టు చెప్పాలి, తెలియంది తెలిసినట్టు ఎప్పుడు చెప్పకూడదు. బైబిల్ విషయంలో వాక్యానికి సరిపోవాలి, వాక్యానికి అది సూట్ అవ్వాలి. అంతేగాని మన నోటికి ఏదో వచ్చేసిందని, మన జ్ఞానానికి ఏదో వచ్చేసిందని మనమేదో చెప్పి నేను మరమం చెప్పానని ప్రజలను తప్పుత్రోవ పట్టించకూడదు. ఇది వాక్యం. దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని బోధకునిగా మనం ఉండాలి అనంటే వాక్యమును సరిగా విభజించాలి అన్నాడు. వాక్యాన్ని ఎలా విభజించాలి? సరిగా విభజించాలి. వాళ్ళు చెబుతున్నారు కాబట్టి నేను రాసుకుంటాను, నేను చెబుతాను అని అనకూడదు. రాసుకున్న తర్వాత కూడా అది వాక్యానికి సరిపోయిందా లేదని ప్రియుల కూర్చొని మనం ఏం చేయాలి చెప్పండి? పరిశీలన చేయటం చాలా అవసరం. ఇది బైబిల్ అండి, ఇది బైబిల్ ధ్యానం అండి. ప్రియులారా, నాకు అర్థం కాదు అనేటువంటి ఆలోచన ప్రక్కన పెట్టండి. ప్రభు సన్నిధిలో అడగండి, ప్రభువా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన ఈ పుస్తకం, ఈ గ్రంథం నీ పరిశుద్ధాత్మ సహాయముతో నాకు తెలియచేయి నాయనా అని అడగండి. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. దీనికోసం మనం ఏదో డిగ్రీలు చదువుకొని గొప్పవారిగా ప్రియులారా, లేకపోతే మనకు ఏదో హెబ్రీ భాష తెలియాలి, లాటిన్ భాష తెలియాలి, మనకు మరొక భాషలు తెలియాలనేటువంటి అవసరత లేదు. ఎందుకంటే దేవుడు మనము చదవగలిగిన తెలుగులోనే మనకు బైబిల్ ఇచ్చాడు కదా. మన భాషలో, మనకు అర్థమయ్యే భాషలో దేవుడు తన గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు అని అంటే ఈ తెలుగు బైబిల్ అర్థం చేసుకుంటే చాలును, ఇంకొక భాషలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఎందుకంటే ఈ రోజున అదే తన్నుకు చస్తున్నారు మన వాళ్ళు మీడియాలో. కాబట్టి ఈ విషయాలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తెలుసుకోవాలనుకున్నప్పుడు తెలుసుకోవచ్చు ప్రియులారా. అది అర్థం కానప్పుడు మనము మూల భాషలోనికి వెళ్ళటంలో తప్పు లేదు. వాడుక భాషలో చూడొచ్చు ఆ పదాలు ఎక్కడున్నాయో. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేటువంటిది, తెలుగు బైబిల్ను గూర్చి మాత్రం ఒక అద్భుతమైన విషయంలో నేను చాలా అతిశయపడతానండి. ఒక అద్భుతమైన మాట. బైబిల్ గ్రంథం యొక్క మొదటి పేజీలో ఒక మాట ఉంటుంది. ఇది నేరుగా హెబ్రీ భాషలో నుండి తర్జుమా చేయబడింది. తెలుగు భాషను గురించి తెలుగు భాషలో రాయబడి ఉంటుంది. ఇది నేరుగా ఎక్కడ నుండి వ్రాయబడింది? హెబ్రీ భాషలో నుండి తెలుగులోనికి అనువదించబడింది. మనం చాలా ధన్యులం, మనము చాలా గొప్పవారమని చెప్పుకోవచ్చు ప్రియులారా. కాబట్టి బైబిల్ని బైబిల్గా అర్థం చేసుకోవాలి అని అంటే మన జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. అది మన జీవితంలో తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం దైవ గ్రంథములో తద్దయ్యను గూర్చి మనము చూస్తున్నాం.
తద్దయి అనే మాటకు అర్థమేమని చెప్పాను నేను? ఏం చెప్పానండి? రొమ్ము అని చెప్పాను కదా. లెబ్బయి అనే మాటకు అర్థం హృదయం అని చెప్పాను. ప్రియులారా, ఇతని హృదయం, రొమ్ము ఈ రెండు ఒకే సంబంధించినటువంటి దగ్గర సంబంధమైనటువంటి విషయాలు కనుక ఈ తద్దయి అనేటువంటి వాడు తన ఇంటిలో చిన్నవాడవటాన్ని బట్టి తల్లిదండ్రులు చాలా ప్రేమించారేమో ఆ వ్యక్తిని, తల్లిదండ్రులు చాలా దగ్గరకు తీశారేమో, హృదయానికి దగ్గరగా అత్తుకున్నారేమో, లేక ప్రేమ కలిగిన వాడిగా పెరగాలని కోరుకున్నారేమో. ప్రియులారా, ఆ విధముగానే ఈ తద్దయి జీవితం మనకు కనబడుతుంది. ఆ తరువాత ఈ తద్దయి తన జీవిత విధానములో, ప్రియులారా, తన బ్రతుకులో అదే ప్రేమను కలిగి బ్రతికాడు. అంతకంటే గొప్ప ప్రేమ క్రీస్తులో చూచి క్రీస్తును వెంబడించిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇతని గూర్చి బైబిల్ గ్రంథములో ఎక్కువ ప్రియుల విషయాలు లేవు, కానీ ఒకే ఒక్క ప్రశ్న వేశాడు యేసు ప్రభుని ఈ యోధ, లేక ఈ యొక్క తద్దయి ఒకే ప్రశ్న వేశాడు బైబిల్ గ్రంథములో. ఆ ప్రశ్న తత్వజ్ఞానానికి సంబంధించిన ప్రశ్న. అది బైబిల్ గ్రంథములో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ ఆ మాట మీరు బాగా తెలుసుకోవాలి. ఇస్కరియోతు కాని యోధ అంటే అర్థం ఏంటి? ఇంకొక ఇస్కరియోతు అనే యోధ కూడా ఉన్నాడనేగా, అంతే కదా. ఒకవేళ ఇక్కడ మనం పొరపాడుతామేమోనని, ఇస్కరియోతు యోధ అని రాస్తే ఇస్కరియోతు యోధ అనుకుంటామేమోనని ఇక్కడ ఏమని రాశాడు చెప్పండి? ఇస్కరియోతు కాని యోధ అంటే తద్దయి గురించి వ్రాయబడుతున్న మాటలు అవి. చదవండి. ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకేమి సంభవించనని అడుగగా. ఏమడిగాడండి ప్రభువుని? ఈయన ఏమని అడుగుతున్నాడు చూడండి. ప్రభువా, నీవు లోకానికి కనపరుచుకోకుండా కేవలము మాకే కనపరుచుకోవటానికి కారణమేంటి అని అడుగుతున్నాడు. ఎవ్వరు అడగని ప్రశ్న, ఎవ్వరికి రాని ప్రశ్న. ఏమండి, పేతురు గారు కూడా ప్రశ్నలు అడిగాడు, కొన్ని విషయాలు అడిగాడు. మనము చదువుకున్నటువంటి ఆంద్రేయ, యోహానులు, యాకోబులు వీళ్ళు కూడా ప్రభు దగ్గరకు ప్రశ్నలు అడిగారు వచ్చి. కానీ ఇటువంటి ప్రశ్న ఇంతకు ముందు మనము చదువుకున్నటువంటి లేక తెలుసుకున్న అపోస్తులలో ఎవ్వరు కూడా అడగని ప్రశ్న ఇది. ఈ ప్రశ్న సామాన్యమైన ప్రశ్న కాదండి. ప్రభువును అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇతడు ప్రభువా, నీవు లోకానికి కనపరుచుకోవాలి కదా, లోకానికి నువ్వు కనపరుచుకోకుండా మాకే కనపరుచుకొనుటకు, మాకే ఈ సంగతులు చెప్పటానికి, మాకే ఈ మర్మాలు చెప్పటానికి, ఈ విషయాలు చెప్పటానికి కారణమేంటి అని అడుగుతున్నాడు. అతడు అడిగిన ప్రశ్న నుండి ఎన్నో సమాధానాలు ప్రభు చెప్పాడు కింద. అతడు అడిగిన ఒక్క ప్రశ్నకు యేసు ప్రభు వారు చెప్పిన సమాధానాలు ఏంటో ఆ కింద చూడండి. అక్కడ యేసు 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఈ మాట ఎంత అద్భుతమైనదో. నేను ప్రభువుని ప్రేమిస్తున్నానండి అని రక్షణ పొందిన వారిని ఎవరినైనా అడిగితే చెప్పే మాట. అడగండి మీరు ఎవరినైనా, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని అడిగితే, మీరు క్రీస్తును ప్రేమిస్తున్నారా అని అడిగితే ఏం చెబుతామండి మనం? నేను ప్రేమించటం లేదండి అని అంటామా? మనం అంటామండి? ఎవరిని అడిగినా కూడా మేము క్రీస్తును ప్రేమిస్తున్నామే అంటారు. ప్రేమించటం లేదని ఎవరంటారు చెప్పండి? ఎవరని అంటారా? అక్కడ వరకు ఎందుకండి, ప్రభువుని నమ్మనటువంటి వారిని కూడా అడగండి. వాళ్ళు కూడా ఏమంటారో తెలుసా? యేసు ప్రభు అంటే మాకు చాలా ప్రేమండి, మాకు కూడా ఇష్టమేనండి అని అంటారు వాళ్ళు. యేసు ప్రభువుని ప్రేమించటం అనేటువంటిది మాటలతో చెప్పేది కాదు, మాటలతో చెప్పేది కాదు.
నేను ప్రేమిస్తున్నాను అని నేను చెప్పుకుంటే సరిపోదు, దానికి ఒక అర్హత ఉండాలి. అక్కడ ప్రేమిస్తున్నాము అని చెప్పటానికి ఒక అద్భుతమైన అర్హత ఉండాలి. అక్కడ నేను ప్రేమిస్తున్నానని అందరం చెబుతాం. మనం ప్రేమించటానికి అర్హత ఉండాలి. ఏవండి, యేసుక్రీస్తు వారు పేతురు గారిని కూడా అడిగాడు, పేతురు, వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. అడిగితే పేతురు గారు ఏం చెప్పాడు? ఒక్కసారి చదవండి ఆ మాటలు బైబిల్ గ్రంథంలో. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము చదవండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని. ఇక్కడ పేతురు గారు ఒక మాట దారి తప్పాడు. చూడండి, ప్రభువు ఏమడిగాడు? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. అప్పుడు వెంటనే పేతురు గారు ఏం చెప్పాలి? ప్రేమిస్తున్నాను అని చెప్పాలి, ప్రేమించట్లేదైనా చెప్పాలి. అనకుండా ఏమన్నాడు తెలుసా? నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని అంటున్నాడు. ఆయనకి తెలియంది ఏంటి చెప్పండి? ఆయన ఎరగందంటూ ఏమైనా ఉందా? ఏమీ లేదుగా. తర్వాత మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. మళ్ళీ 16వ వచనంలో మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని మళ్ళీ అదే జవాబు. ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు. సమాధానం బాగుంది అక్కడ. ఏమండి, ఒక ప్రశ్న మనము చదివినప్పుడు కింద ఆన్సర్ ఎలా రాయాలో తెలియాలి మనకి. సానా సందేశంలో నేను ప్రియులార ప్రతి పత్రికలో కూడా 3 అధ్యాయాలలో ఉన్న ప్రశ్నలు ఇస్తాను. నేను ప్రశ్నలు ఇచ్చినప్పుడు ప్రశ్నకు జవాబు రాయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆ వచనం మొత్తం రాసేస్తారు. ఇప్పుడు ఆ వచనం రాస్తే అది కరెక్ట్ అని చెప్పాలా నేను, లేకపోతే తప్పు అని చెప్పాలా? ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. పౌలుకు ఉన్న మరొక పేరేంటి అని అడిగినప్పుడు కింద ఏమని రాయాలి? సౌలు. అయిపోయింది, దాని సమాధానం అంతే. ఇంకా ఆ అధ్యాయం రాసి, ఆ వచనం మొత్తం రాసావనుకో నువ్వు, అక్కడ ఏంటి ఆన్సర్ ఉందా? అడిగిన ప్రశ్న ఏంటి అనేది తెలియాలి, ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలో తెలియాలి. ఇప్పుడు రాస్తారుగా, మీరు చూద్దాం. ప్రియులారా ఆలోచించండి. ఇక్కడ వాక్య భాగములో నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే పేతురు గారు, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు, అదే పెట్టకూడదు. అది వాటిని మన భాషలో ఎగస్ట్రాలు అంటారు. ఏమండి, ఎగస్ట్రాలు ఉండకూడదు ఇక్కడ. చెప్పిన మాటకు ఎందుకు ఆయన ఎన్నిసార్లు అడుగుతున్నాడు? అర్థం చేసుకోవద్దా? ఆలోచించండి. ఇక 3వసారి మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. మళ్ళీ అదే అసలు ఎలా సమాధానం చెబుతాడని 3వసారి 17వ వచనం. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసన పడుతున్నాడు. చూడండి, ఇక్కడ సమాధానం నిజంగా చెప్పేటప్పుడు నువ్వెన్నిసార్లైనా అడుగు నాయనా, అదే సమాధానం అన్నట్టుగా చెప్పాలి. వ్యసనం ఎందుకు? జవాబు సరిగా ఇవ్వనప్పుడే వ్యసన పడేది. జవాబు 2 రెళ్ళు ఎంత అని అడిగామనుకో, ఎంత అని చెప్పాలి? 6 4 చేశావు కాబట్టి ఇదిగో వెండి బంగారాలు కానుకగా నీకు ఇస్తున్నాను, తీసుకుని వెళ్ళమంటే ఒక్కసారిగా
వాటితో నాకు పని లేదు అని వెండి బంగారాలు కాలదన్ని ప్రియులారా దేవుని సువార్త కోసం వెళ్ళిపోయిన మహనీయుడు ఈ తద్దయ్య. వద్దు నాకు వెండి బంగారాలు. ఏవండి, వెండి బంగారాలు ఇస్తుంటే ఎవరన్నా వద్దంటారా? మనలో మాట మనం చెప్పుకుందాం. మనలో మాట మనం ఎక్కడన్నా ఒక ప్రార్థన చేసామనుకోండి, ప్రార్థన చేయగానే ఒక కాసు బంగారం కానుకగా ఇచ్చారనుకోండి, వద్దని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అక్కడ ఒక అరగంట ఎక్కువ ప్రార్థన చేస్తాం మనం. ఎప్పుడు చేసే ప్రార్థన కంటే ఒక అరగంట ప్రార్థన చేస్తాం. ఎట్లా ఏడ్చి ప్రార్థన చేస్తాం, మన ఫ్రాన్సిస్ గారికి లాగా బాగా ప్రార్థన చేస్తాం. అక్కడ ఎందుకు? ఏమొచ్చింది అక్కడ మనకు? బంగారం. అమ్మా, ఇక దేవుడు నిన్ను దీవించేస్తాడమ్మా అని చెప్పేస్తాం. ఎన్ని దీవెనలు ఇస్తామో వాళ్ళకి. ఇవ్వనోళ్ళకి వద్దా దీవెనలు? ఇవ్వనోళ్ళకి వద్దా? అది మన భక్తి. కానీ వాళ్ళ భక్తి ఏంటో తెలుసా? వెండి బంగారాలకు కూడా ఆశపడకుండా దేవుని పనిని దేవుని మీద ఆధారపడి అద్భుతంగా చేసినటువంటి వారు. వారిలో తద్దయి మనకు కనబడతాడు. ప్రియులారా, తద్దయి మనకు కనబడతాడు. ఆ తరువాత ఈ తద్దయి దేవుని సువార్త చేస్తూ, చెప్పాను కదా, తోమాతో సేవ చేశాడు, బర్తలోమయ్యతో అతడు సేవ చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సువానిర్ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి అతడు దేవుని సువార్తను చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, కొంతమంది విగ్రహారాధికులు ఆయన మీదకు లేచి అతనిని బల్లెములతో పొడిచి చంపేశారు. తద్దయి అనేటువంటి వ్యక్తిని ప్రియులారా, సువానిర్ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది విగ్రహారాధికులు ఆయనను ప్రియులారా బల్లెములతో పొడిచి చంపేశారు. అలా తద్దయి జీవితం ప్రభు కొరకు హతసాక్షిగా మారిపోయింది. ఆ తర్వాత ప్రియులారా, డాబ్రోస్ పట్టణానికి 40 మైళ్ళ దూరములో కాస్పియన్ అనేటువంటి సముద్రానికి దగ్గరలో ఉన్న కారెకేలిస్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఇతన్ని సమాధి చేశారు. ఎప్పటి వరకు అతని సమాధి అక్కడే ఉంది. మళ్ళీ చెబుతున్నాను, సువానిర్ అనే ప్రాంతములో విగ్రహారాధకులు అతన్ని చంపగా బల్లెములతో పొడిచి, అతడు డాబ్రోస్ అనేటువంటి పట్టణాలకి 40 మైళ్ళ దూరములో ఒక సముద్రం ఉంది. ఆ సముద్రము పేరు కాస్పియన్ అనేటువంటి సముద్రం. ఆ సముద్రము దగ్గర కారకేవిస్ అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామములో ఎప్పటికీ తద్దయి, బర్తలోమయి వీళ్ళిద్దరి సమాధులు అక్కడే ఉన్నాయి. ప్రియులారా, ఉన్నతమైన పరిచర్య, ఉన్నతమైన సేవ. మన పరిచర్య ఎలాగుంది? ప్రభు కొరకు ఏది ఆశించకుండా దేవుని సన్నిధిలో బలవంతులుగా బలమైన సేవ చేసినటువంటి అపోస్తలుల యొక్క చరిత్ర మన జీవితానికి ఎంత ప్రియులారా మాదిరికరమైందో ఆలోచించాలి. ఎంతోమంది అపోస్తలులను గూర్చి మనము చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, ఇప్పటి వరకు ఒక్క యోహాను గారు తప్ప మిగిలిన వారంతా ప్రభు కొరకు ఏమైపోయారు చెప్పండి? హతసాక్షులుగా మారిపోయారు. దేవుని సన్నిధిలో ఎక్కడ భయపడక, ఏ విషయంలో కూడా భయపడక ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించి హృదయాలు దేవుని వైపుకు త్రిప్పి తినక జీవితాలను దేవునికి సమర్పించి బ్రతికి చచ్చిన వాళ్ళు. ఎవరి కొరకు చనిపోయారు అనంటే దేవుని కొరకు చనిపోయారు, హతసాక్షులుగా మారిపోయారు. అటువంటి ఉన్నతమైన సేవలో మనము కూడా వెళ్ళాలి. ఏదో చిన్న చిన్న పరిస్థితులకు భయపడి వెనుక తిరగకూడదు. మనం చిన్న చిన్న సమస్యలకు భయపడి సేవలో వెనుకకు వెళ్ళిపోకూడదు. ఎవరో మనల్ని పొగడలేదని మనము భయపడి సేవలో నుంచి వెళ్ళిపోకూడదు. మనము వచ్చింది దేవుని పిలుపుని బట్టి వచ్చాం. ఆయన సేవ చేయటానికి వచ్చాం. ఆయన పని జరిగించటానికి వచ్చాం. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు మన దగ్గరకు తీసినా దగ్గరకు తీయకపోయినా, ఎవరు ప్రియులారా మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా, మనలను పిలిచిన వాడు నమ్మదగిన వాడు.
అదే ధ్యేయం కావాలి ప్రతి సేవకునిది. డబ్బున్నా లేకపోయినా మన బ్రతుకులలో ఒక్క విషయాన్ని మనము గుర్తించాలి, దేవుడున్నాడు. ఆసాబంటాడు, ఆకాశములో నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదయ్యా. ఇంకా ఆయనే ఉంటే ఇంకేం కావాలి మనకు చెప్పండి? ఏం కావాలి? ప్రియులారా, ఒక మంచి పరిచర్య చేద్దాం, దేవునికి ఇష్టమైన పరిచర్య చేద్దాం. అపోస్తులను మన ముందు పెట్టుకుందాం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వారు పడిన కష్టాలు మన ముందు పెట్టుకుందాం. అవమానాలు కలిగినప్పుడు వారు పొందిన అవమానాలు మన ముందు పెట్టుకుందాం. అనేక రీతులుగా ప్రతికూలతలు వచ్చినప్పుడు వారు పొందిన ప్రతికూలతలు మన ముందు పెట్టుకుందాం. ప్రియులారా, అవన్నీ మనం మన ముందు పెట్టుకుంటే అసలు మన బాధలు, మన కష్టాలు ఎన్నతగినవి కావు. ఆలోచించి మంచి సేవకునిగా, మంచి పునాది మీద వాక్యాన్ని సరిగా విభజిస్తూ చచ్చిపోయేంత వరకు ఆత్మల రక్షణ విషయంలో ప్రయాసపడుతూ దేవునిలో మనం ముందుకు వెళదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అపోస్తలులు ఏ విధమైనటువంటి రీతిలో క్రీస్తు కోసం త్యాగమైపోయారో, జీవితాలను సమర్పించి పరిచర్య చేశారో, ఆ రీతిగా మేము కూడా పరిచర్య చేయుటకు మమ్మలను ధైర్యంతో నింపండి. మీ యొక్క ఆత్మ చేత ఒక మంట కలిగిన వారమై ఈ పనిలో ముందుకు వెళ్ళటానికి సహాయము చేయండి. ప్రభువా, క్రీస్తు వారు రెండవసారి వచ్చినప్పుడు ఘనత, మెప్పు ఆ రోజున ప్రభు మేము పొందుకునేవారిగా మా జీవితాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకమా శాశ్వతమైనది, వట్టిది. ఈ లోకాన్ని ఏదో ఒక రోజున విడిచిపెడతాం. మేము శాశ్వత కాలము మీతో ఉండాలి, మీ దగ్గర ఉండాలి. అటువంటి మంచి అనుభవాలతో మేము బ్రతకటానికి సహాయం చేయండి. తండ్రి, మా పరిస్థితులన్నీ మీకు తెలుసు, మా జీవిత విధానం మీకు తెలుసు. మమ్మలను మీరు బలపరిచి వాడుకొని గొప్ప కార్యములు చెయ్యమని, మంచి సేవకునిగా మీ పనిలో ముందు కొనసాగుటకు కృప చూపుమని ప్రార్థన చేస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.